హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి గవర్నమెంట్ అఫీషియల్ సైట్లో మాక్ టెస్ట్లు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అవి ఎలా అటెంప్ట్ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పడం కూడా జరిగింది. మరి ఆ ఫ్రీ మాక్ టెస్ట్ యొక్క ఆన్సర్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. అదేవిధంగా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మన యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లేలిస్ట్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ఫ్రీగా ఇచ్చాము ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 9th to 10th కూడా ఎస్జిటి స్టాండర్డ్, ఓవరాల్గా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం క్లియర్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు మ్యాథ్స్కి సంబంధించినవన్నీ క్లియర్గా ఇచ్చాము. డౌట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని 15 రివిజన్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన రివిజన్ టెస్టులు రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఆలస్యం చేసుకోవద్దు. ఈ సమయంలో రివిజన్ ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా కీలకము. ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. షెడ్యూల్ కూడా ఇలా ఒక షెడ్యూల్ వైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ షెడ్యూల్ బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఒక్కసారి మనం క్వశ్చన్స్ అబ్జర్వ్ చేద్దాము. ఋగ్వేదంలో బియాస్ నది పేరు. సో ఆల్రెడీ మీకు ఆన్సర్స్ ఐడెంటిఫై చేయండి. సో కొన్ని మీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్ సంబంధించినవి, కొన్ని మాత్రం బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఎందుకంటే అవి ప్రాబ్లమాటిక్ కాబట్టి కొన్ని ఆన్సర్స్ మాత్రం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఋగ్వేదంలో బియాస్ నది పేరు. సో ఆన్సర్ ఏంటి? బిపాస్. ఋగ్వేదంలో బియాస్ నది పేరు. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే వేదాన్ని బేస్ చేసుకుని మొత్తం నదులు, వాటి యొక్క పాత పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియో కూడా అబ్జర్వ్ చేయండి. మరి ఋగ్వేదంలో బియాస్ నది పేరు ఏంటి అంటే విపాస్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏంటి? ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏంటి? 1973. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఆన్సర్స్ మాత్రమే రివ్యూ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇండియాలో ఈ ఆటగాళ్ళ టీంను బాంగ్రా బాయ్స్ అంటారు. మరి బాంగ్రా బాయ్స్ అని ఏ ఆటగాళ్ళ ఇండియాలో ఏ ఆటగాళ్ళ యొక్క టీంను మనము బాంగ్రా బాయ్స్ అంటాము అంటే సో ఆన్సర్ ఏంటి? ఫుట్బాల్. హియర్ ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయాలు చాలా చాలా ఇంపార్టెంట్, బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? సో ఆన్సర్ ఏంటి? ఫ్రాన్స్లోని లియాన్ అనేది సరైన ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ ప్రాంతాలలో భూములు లేని వారి కుటుంబాల కొరకు ఎల్ఐసి వారు ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే ఆన్సర్ ఏంటి? సిమ్లా. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మరి దీన్ని బేస్ చేసుకొని కూడా ఫుల్ వీడియో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సిమ్లా. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఈఆర్టీ వారి ఉపాధ్యాయ, ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ఒక్కసారి ఆన్సర్స్ మీరే చేయడానికి కూడా ట్రై చేయండి. ఒక్కసారి మనం దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మరి ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఆన్సర్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎన్సీఈఆర్టీ వారి ఉపాధ్యాయుల వృత్తి విద్యా నియమాన్ని పత్రంలో చేర్చబడ్డ భాగాలు మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1. ఎన్ని భాగాలు చేర్చబడ్డాయి? 4. ఎన్సీఈఆర్టీ వారి ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమాలకు సంబంధించిన పత్రంలో చేర్చబడ్డ భాగాలు ఎన్ని? 4. సో విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబ సాంప్రదాయాలపై ఆధారపడిన మరియు ప్రాచీన ఋషులకు సంబంధించిన వ్యవస్థ. మరి కుటుంబ సాంప్రదాయాలపై ఆధారపడిన మరియు ప్రాచీన ఋషులకు సంబంధించిన వ్యవస్థ ఏంటి? గోత్రం. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మీరు చాలా వరకు వినే ఉంటుంటారు, ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా కానివ్వండి గోత్రాలు చెప్పండి అంటూ ఉంటాం. అంటే కుటుంబ సాంప్రదాయాలపై ఆధారపడినటువంటి వ్యవస్థ ఏంటి అంటే ఇక్కడ గోత్రం. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పాఠశాల మినిట్స్ బుక్లో ఈ వివరాలు పొందబడి ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయాలి. పాఠశాల ఇక్కడ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని పాఠశాల మినిట్స్ బుక్లో ఈ వివరాలు పొందపరిచి ఉంటాయి. ఏ వివరాలు పొందపరిచి ఉంటాయి? ఆప్షన్ సి. ఉపాధ్యాయుల సమావేశాలు, అందులో తీసుకున్న నిర్ణయాలు అనేటివి మినిట్స్ బుక్లో పొందపరిచి ఉంటాయి. సో మీకు ఆల్రెడీ క్లియర్గా ఉంటుంది విద్యా దృక్పథాల్లో.
నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఈ క్రింది వానిలో ఇది పాఠశాల విద్యార్థుల అభ్యసన మాధ్యమంగా ఉండాలి. ఒక్కసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏంటి ఇక్కడ క్వశ్చన్ ఒక్కసారి చూడండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము క్రింది వాటిలో ఇది పాఠశాలలో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి. ఏంటి ఇక్కడ ఇంటి భాష. ఏంటి ఇంటి భాష అంటే ఇక్కడ మనకు ఫారిన్ ఇంటి భాష హోమ్ లాంగ్వేజ్ అంటాం. సో ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, లేదా ప్రాంతీయ భాష అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇంటి భాష. నెక్స్ట్ గణిత బోధన ద్వారా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయలేము అని ఇచ్చాడు. గణిత బోధన ద్వారా ఈ నైపుణ్యాలను మనం అభివృద్ధి చేయలేము అంటున్నాడు. సృజనాత్మకత అభివృద్ధి చేయవచ్చు, ఊహించవచ్చు, ఉత్పాదక నైపుణ్యాలను కూడా సెర్చ్ చేయవచ్చు, సాహిత్య నైపుణ్యాలు మనం ఇక్కడ చేయలేము. కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే గణిత బోధన ద్వారా ఈ నైపుణ్యాలు అభివృద్ధి చేయలేము అని ఇచ్చాడు కాబట్టి సాహిత్య నైపుణ్యాలు అభివృద్ధి చేయలేము. సో 10 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము ఫ్రెండ్స్. మిగతా బిట్స్ మీకు బోర్డు మీద చెప్తే చాలా క్లారిటీగా ఉంటుందని ఇక్కడ ఈ వీడియో ఆపేస్తున్నా. మీకు మిగతావి మొత్తం మీకు బోర్డు మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు.